అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారికి మరింత మానసిక బలం చేకూరాలని నేను కోరుకుంటున్నాను. అయితే జీవితాన్ని మరింత దగ్గరగా శ్రద్ధగా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా బోధపడుతుంది. కరిష్మా కపూర్ మాజీ భర్త ఈ ప్రమాద బాధితులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక ట్వీట్ పెట్టగానే కొద్ది గంటల్లోనే పోలో ఆడుతూ దురదృష్టవశాత్తు హార్ట్అటాక్తో మరణించాడు. మరోవైపు భూమి చౌహాన్ అనే ఒక మహిళ 10 నిమిషాలు ట్రాఫిక్లో చిక్కుకొని అదే ఫ్లైట్ను మిస్ అయింది. దాంతో ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇదంతా దైవానుగ్రహమే అని సంతోషించింది. ఇంకోవైపు ఫ్లైట్లో విండో సీట్ అయినప్పటికీ విండో లేని సీట్లో ఎవ్వరూ కూర్చోడానికి ఇష్టపడని 11A సీట్లో కూర్చున్న ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ ఆ సీటు విడిపోయి దూరంగా పడిపోవడంతో తన ప్రాణాలను దక్కించుకున్నాడు. అసలు జీవితం ఎంత అనూహ్యమైందో చూడండి. ఈ దుర్ఘటన జరిగినందుకు శ్రద్ధాంజలి ఘటించిన వ్యక్తి మరో కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోతాడని తెలియదు. ట్రాఫిక్లో మిస్ అయ్యానే అని బాధపడిన వ్యక్తి తన ప్రాణాలని కాపాడుకుందన్న విషయం తెలియదు. సీట్లో ఇష్టం లేకున్నా సరే కూర్చున్న వ్యక్తి ఒక్కడే మృత్యుంజయుడు అవుతాడని ఎప్పుడూ ఊహించలేదు. జీవితం ఏమిచ్చినా ఒక అర్థం ఉంటుంది. ఇచ్చిన దాన్ని కృతజ్ఞతతో స్వీకరించడం కంటే గొప్ప విషయం ఇంకేదీ లేదు. ఎందుకంటే జీవితం అనూహ్యమైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మరణించిన వారి